నరేందర్ కుమార్ జత్వానీ ఎంఐ ముంబై బేస్డ్ హీరోయిన్ డాక్టరు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం. తర్వాత అట్లా ఏమీ లేదు. విద్యాసాగర్ మరియు కొంతమంది అది చూడాలి. అది వేరే కేసులో విద్యాసాగర్ పెట్టిన కేసులో ఉంటుంది. అది చూడాలి, చూసి చెప్తాం. ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చిన దాంట్లో ఐపీఎస్ పేర్లను మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం. ఆమె సంబంధించిన వీడియోలు కానీ తర్వాత ల్యాప్టాప్ కానీ స్విచ్ చేశారు, అవి మొత్తం పోయిందని చెప్తుంది కదా సార్. చెప్తున్నారు సార్. మొత్తం మీద ఎఫ్ఐఆర్ ఎంతమంది పేర్లు నమోదు చేశారు సార్, మెన్షన్ చేశారు సార్? అకౌంట్ నెంబర్ అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ కాదు, దాంట్లో క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద అది ఫిక్స్ అప్ చేయాలి, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాతనే చెప్తాం. పోలీసులు కొన్ని పేర్లు ఉన్నాయి, వాస్తవేనా సార్? అది కూడా తర్వాత చెప్తాం. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం.